సమృద్ధి జీవం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీరు ప్రతి ఆదివారము రాత్రి 10 గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి జీవం కార్యక్రమాలు తప్పకుండా చూడండి. ఈరోజు అంశం ఏమిటంటే, నీవెందుకు కలవర పడుతున్నావు? ఇది యేసు ప్రభు ఆ శిష్యులకు పునరుద్ధానం తర్వాత వేసిన ఒక అమూల్యమైన ప్రశ్న. ఇది లూకా సువార్త 24:38 ఉన్నది. గతములో యేసు ప్రభు వేసిన అనేక ప్రశ్నలకు సంబంధించిన చాలా అమూల్యమైన సందేశాలు మీకు అందించారు. ఇది పునరుద్ధానం అయిన తర్వాత యేసు ప్రభు వేస్తున్న ప్రశ్న. సందర్భం ఏమిటి? శిష్యులందరూ కూడా మేడ గదిలో చేరి తలుపులు వేసుకొని ఎంతగానో కలవరపడుతున్నారు, ఎంతగానో సందేహిస్తూ ఉన్నారు. చాలామంది చెప్తున్నారు, యేసు ప్రభు మరణాన్ని జయించి లేచారట, పునరుద్ధానం అయ్యారట, పేతురు కనిపించారట, స్త్రీలకు కనిపించారట, ఎమ్మాయి మార్గములో 2 శిష్యులకు కనిపించారట, వారితో భోంచేశారట, రొట్టె విరిచారట, మాట్లాడుకుంటున్నారు. ఎందుకే కలవరం? మేమైతే ఆయనను ఇంకా చూడలేదు, పునరుద్ధరణైన క్రీస్తుని ఇంకా చూడలేదు. అదండి, పునరుద్ధరణైన క్రీస్తును వారు ఇంకా చూడలేదు గనక హృదయంలో భయంకరమైన కలవరం. అంతేకాకుండా యేసు ప్రభువును సిలువ వేశారు. మరి ఆయన శిష్యులుగా వారిని కూడా సిలువ వేసే ప్రమాదం ఉందంటూ ఆ మేడగదిలో భయముతో తలుపులు మూసుకున్నారు. దాన్ని బట్టి కూడా కలవరమే. ప్రియులారా, ఇంత భయంకరమైన కలవరములో వారు ఉంటూ ఉండగా యేసు ప్రభు తన పునరుద్ధాన ప్రత్యక్షతనిచ్చి 3 విధాలుగా 3 విషయాలు తెరిచారు. అది సందేశం మీరు వింటారు. ఎప్పుడైతే 3 విషయాలు తెరిచారో కలవరం పోయింది, ధైర్యం వచ్చేసింది. విజయవంతంగా వారు యేసు ప్రభునకు సాక్షులుగా ఉండటకు ముందుకు వెళ్ళిపోయారు. నంబర్ 1 రాసుకోండి. యేసు ప్రభు తన హస్తాలు తెరిచారు. లూకా 24:39, నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. ప్రియులారా, ఆ చేతులు చూపించడములో ఒక అద్భుతమైన పారమార్థికమైన సత్యాన్ని కనపరిచారు. ఆ మేకులు కొట్టబడిన చేతులు దేనికి సాదృశ్యమండి? సిలువలో యేసు ప్రభువు చేసిన పాప ప్రాయశ్చిత్తానికి. దిస్ ఈజ్ వాట్ జీసస్ షోడ్ దెమ్. ద పియర్స్ హ్యాండ్స్ that paid atonement for human sin. మరి ఆ అటోన్మెంట్ ఏం చేసింది? ఆ చేతులకు ఆ గాయాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ మేకుల గుర్తుకున్న ప్రత్యేకత ఏంటి? ఆ గాయపడిన చేతులు శిలువ పాప ప్రాయశ్చిత్తము చేయుట ద్వారా, వినండి, ఆ శిష్యులకు కానీ మనకు కానీ వ్యతిరేకముగా ఉన్న శక్తులన్నింటినీ జయించారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది అటోన్మెంట్ ఆఫ్ జీసస్. అందుకే ఈ రోజుల్లో అటోన్మెంట్ గురించి ఎక్కువ చెప్పమంటున్నాను నేను. అది గుండె అండి. అటోన్మెంట్ తీసేస్తే గుండె అయిపోద్ది అంతే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చివరి మాటలు, అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యములోనికి. శిలువ పాప ప్రాయశ్చిత్తానికి ముందు దాస్యముండేది, కానీ ఆ శిలువ పాపప్రాయశ్చిత్తం ఎప్పుడైతే అయిపోయిందో, వినండి ప్రియులారా, సైతాను జయింపబడ్డాడు, దుష్ట శక్తులు జయింపబడ్డాయి, పాప శక్తులు జయింపబడ్డాయి, మానవులకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతికూల శక్తులు జయింపబడ్డాయి. మరి ఆ శిలువ పాప ప్రాయశ్చిత్తము చేత అవి జయింపబడ్డాయి గనుక
ఇక మీదట రక్షణ పొందిన వారు ఏ దాస్యములో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. చివరికి ఆ శిష్యులు ఆ కలవరములో ఉండే అవసరం లేదు, ఆ భయములో ఉండేది కూడా అవసరం లేదు, ఒకలాంటి సందేహములో ఉండే అవసరము కూడా లేదు. ఎప్పుడైతే ఆ చేతులు చూపించారో, ఆ చేతుల్లో ఉన్న ఆ శిలువ శక్తి వారిలోనికి ఎప్పుడైతే ప్రసరించిందో, కలవరం అట్లా ఎగిరిపోయింది, సందేహాలు ఎగిరిపోయి అంతే. కానీ ఇది అవ్వడానికి కొంచెం టైం పట్టింది, వెంటనే అవ్వలే. అక్కడికి ఒక అద్భుతమైన సన్నివేశం మనం చూడగలుగుతాం. మళ్ళా లూకాసు వార్త 24:40-41 వచనాలు. తన చేతులను పాదములను వారికి చూపెను, అంటే చూశారు. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఇదేంటి ఇదంతా చూపెట్టేశారు కదా, సెలవు వచ్చేసింది కదా, చేతులు చూపెట్టేస్తున్నారు కదా, వాళ్ళ కళ్ళ ముందు ఎంత గొప్ప నిర్ధారణ ఉంది కదా, ఇంత గొప్ప సాక్ష్యం ఉంది కదా. ఒకవైపు ఏమో పునరుద్ధాన క్రీస్తుని చూడగానే సంతోషం వచ్చేసింది, ఆశ్చర్యం వచ్చేసింది, దాంతోపాటు సందేహం కూడా వచ్చేసింది. సాధారణంగా ఏమనుకుంటాం, అంత సంతోషము అంత ఆశ్చర్యం వచ్చేస్తే వెంటనే నమ్మిక కూడా వచ్చేసేయాలి కదా, రాలే. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ నమ్మిక అన్నది టక్కమని రాదు, ఇట్ టేక్స్ టైం. రక్షణ జీవితంలో యేసు ప్రభు శిలువను గురించి, పునరుద్ధానాన్ని గురించి ఎప్పటి నుంచి వింటున్నాం? జీవితకాలం అంతా వింటున్నాం. అయినప్పటికీ హృదయంలో ఏదో ఒకలాంటి కలవరం ఉందంటే ఆ శిలువ పునరుద్ధానాన్ని గూర్చిన నమ్మికలో ఏదో చిన్న లోపం ఉందన్నమాట. ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇక్కడ అయ్యా పాస్టర్ గారు కలవరం అంటున్నారు, కానీ ఎవరికి నాకు కానీ ఏమి లేదంటారు ఎవరైనా? హృదయంలో ఏదో ఒక రకంగా కలవరం లేని వాళ్ళు ఉండరండి? అందరికీ ఉంటుంది. దీన్ని కొంచెం వర్ణిస్తే అవును కదా అని మీరు కూడా అంటారు. పిల్లల విషయంలో కలవరం ఉంటుంది, ఇంట్లో ప్రేమలు సరిగ్గా లేకపోతే కలవరం ఉంటుంది, బాంధవ్యాలు సరిగా లేకపోతే కలవరం ఉంటుంది, సమస్యలు పరిష్కారము కాకపోతే కలవరం ఉంటుంది, రావలసిన ఆశీర్వాదాలు రాకపోతే కలవరం ఉంటుంది, మనసుకు కావలసిన విడుదల రాకపోతే కలవరం ఉంటుంది. నేనన్నా మీకు నేను చెప్పవచ్చు, కానీ ఒక్క క్షణం మనందరము కూడా నన్ను ప్రస్తుతములో బాధ పెడుతున్న ఆ ఒక్క కలవరము ఏమిటి? దాన్ని మనం పసిగడదాం ప్రియులరా. ఒకవైపు దాన్ని పసిగట్టాలి, మరి దానివల్ల కలవరం వస్తుంది కనుక ఆ కలవరాన్ని తొలగించుకోవాలి అని అంటే యేసుక్రీస్తు శిలువలో అన్నీ జయించారు అన్న ఆ గొప్ప నమ్మికలో మనం మరింత ఎదగాలన్నాం. ఒక్కరోజు ఎదగలేం కదా, ఇట్స్ ఎ ప్రాసెస్. ఈరోజు ఒక కలవరం పోతే రేపు ఇంకోటి వస్తుంది. పెళ్ళి అవ్వాలి, అయ్యేదాకా కలవరం, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాలి, పుట్టేదాకా కలవరం, పుట్టిన తర్వాత వారిని చదివించాలి, అదొక కలవరం, వాళ్ళు అటు ఇటు పోతూ ఉంటే ప్రభు మార్గాల్లో నడిపించాలి, అదొక కలవరం, బాగా చదువుకున్న తర్వాత ఏదొక ఉద్యోగం రాలి, అదొక కలవరం, ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేయాలి, అదొక కలవరం, మళ్ళీ పెళ్ళిపోతే మళ్ళీ ప్రాసెస్ అంతా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ సంథింగ్ విచ్ ఈస్ వెరీ రియల్ ఇన్ ఆల్ అవర్ లైఫ్. అయితే వేరే యేసు ప్రభు ఏం చేశారు? గాయపడిన హస్తాలు చూపించారు, సైతాను శక్తులను జయించిన హస్తాలు చూపించారు, కలవరానికి కారణమైన శక్తులను జయించామని చూపించారు. ఎప్పుడైతే ఆ శిలువ హస్తాలు యేసు ప్రభువు చూపించారో, వినండి ప్రియులరా, అక్కడ కింద ఒక మాట ఉంటుంది, 52వ వచనములో, వారు ఆయనకు నమస్కారము చేశారు. ఎప్పుడైతే ఈ సంఘటన అంతట్లో, ఇది ఫైనల్ పరీక్ష అన్నమాట, ఇదంతా ప్రాసెస్ నడుగుతుంది, ఇంకా కలవం పూర్తిగా పోలే, శిలువ శక్తి విడుదలవుతుంది. కానీ ఎప్పుడైతే నమస్కారము చేశారంటే సంపూర్ణముగా సమర్పించుకున్నారో కలవరం పోయి.
ఇంక అపోస్తల కార్యాల్లో అద్భుతమైన కార్యాలు చేశారు. ఈ మాట మీరు ఎప్పుడైతే సమర్పించుకున్నారో, ఇక్కడ సమర్పణ అంటే ఇంగ్లీష్లో వర్షిప్డ్ అని ఉంటుంది. వర్షిప్ అంటే ప్రాస్కెనోమాయ్, సాష్టాంగ నమస్కారం, టోటల్ సరెండర్. తర్వాత మీకు నేను చెప్తాను. ఎప్పుడైతే ఆ టోటల్ సరెండర్ ఇచ్చారో సిలువ శక్తి విడుదలైందండి. దట్స్ ఇట్. డోంట్ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ వితౌట్ సరెండరింగ్ టు జీసస్. క్రైస్తవులతో వచ్చిన ప్రాబ్లమే ఇది. నేను నీకు అంకితం కాదు, నేను నీకు సమర్పించుకోను, కానీ నీ శక్తి నాకు ఇచ్చేయి, అన్నీ దీవించేసాయి, అన్నీ తొలగించేసాయి. అట్లా కాదండి. వారు నమస్కారము చేసిరి. దెన్ ద హోల్ ప్రాసెస్ స్టార్టెడ్. ఆ నమస్కారం చేసినందుకు క్రమేపీ కలవరమంతా పోయింది, సందేహమంతా పోయింది. ఇంక అపోస్తల కార్యాలకు వచ్చేటప్పటికి అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ధైర్యం వచ్చేసింది. వారు చేసిన ఒక పని మీకు నేను చెప్తున్నది మనం చేద్దాం. యేసు ప్రభువును ఆ పునరుద్ధానాన్ని పూర్తిగా నమ్మకపోతే నమస్కారం చేసేవారా? ఆయన సిలువను పూర్తిగా నమ్మారు గనక నమస్కారం చేశారు. సో ఆ నమస్కారంలో నమ్మిక ఉన్నది. ఆ నమ్మికను బట్టే వారిలోనికి ఆ సిలువ శక్తి విడుదలయ్యింది, కలవరం పోయి. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కానంటే సిలువ, ఏలయనగా నమ్ము ప్రతివానికి, సిలువను నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ రక్షణ అంటే ఒకసారి రక్షణ కాదు, జీవితాంతము రక్షణ, జీవితాంతం విడుదల. యేసుప్రభు 2వ తెరిచారు చూడండి. ఆయన వారి మనస్సులు తెరిచారు. 45వ వచనం, అప్పుడు వారి లేఖములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచి. వారిలో ఉన్న కలవరం అనేది ఈజీగా పోలేదండి. జీసస్ డిడ్ సమ్ అమేజింగ్ థింగ్స్. హస్తాలు చూపించారు. ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? మనస్సులు తెరిచారు. ఇక్కడ ఏమైపోతుందంటే ఆ మనస్సుల్లో ఉన్న ఆ సందేహాన్ని బట్టి, ఆ భయాన్ని బట్టి, ఆందోళన బట్టి, చింతను బట్టి, భారాన్ని బట్టి, దుఃఖాన్ని బట్టి, విచారాన్ని బట్టి హృదయం ఎంతో కలవరంలోకి వెళ్ళిపోతుంది. వీటన్నిటితో వారి మనస్సులు మూయబడ్డాయి, లాక్ అయిపోయాయి. బా, ఎంత నిజమండి బాబు ఇది. కొన్ని మనసులు కలవరముతో లాక్ అయిపోతాయి. ఆ లాక్ అయిపోయిన హృదయాల్లో నుండి ఆ విచారం, ఆ చింత, ఆ ఆందోళన, ఆ దుఃఖం, ఆ కన్నీరు కారుతూనే ఉంటుంది. వై ద మైండ్స్ ఆర్ లాక్డ్ అప్? బికాస్ ఆఫ్ డౌట్. చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఎంత ఎదిగిన వారైనా, ఎంత ఆధ్యాత్మిక నాణ్యత పొందిన వారైనా, వాక్యము ఎంత చదివిన వారైనా, ఎంత అనుసరిస్తున్న వారైనా, అక్కడక్కడ అన్ని హృదయాల్లో సైతాను కొన్ని సందేహాలు పెడతాడు, డౌట్స్ పెడతాడు. యేసుప్రభు అంటే మీరెందుకు సందేహిస్తున్నారు? చివరిలో వారిని విజయవంతంగా అపోస్తల కార్యాల్లో ముందుకు పంపించినప్పుడు యేసుప్రభు వారి కలవరాన్ని మాత్రమే కాదు, వారి సందేహాలు కూడా పూర్తిగా తొలగించారు. డౌట్స్ ఆర్ వెరీ డేంజరస్. సందేహము అన్నది చాలా డేంజర్. ఒకవైపున సందేహము అన్నది వాక్యములో ఉన్న వాగ్దానాలు నమ్మకుండా చేస్తుంది. మరోవైపు డౌట్ అన్నది ఏ విడుదల కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ విడుదలను ఆటంకపరుస్తుంది. అందుకే యేసుప్రభు ఏమన్నారండి? వారి అవిశ్వాసాన్ని బట్టి ఆ ప్రాంతములో వారి మధ్యలో నేను అనేక స్వస్థత కార్యాలు, సూచక్రియలు చేయలేకపోయాను.
డౌట్ ఈజ్ వెరీ డెవస్టేటింగ్. అది అన్నిటికీ అడ్డుపడుతుంది. విశ్వాసానికి అడ్డుపడుతుంది, ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడుతుంది, ప్రభువు సమర్పణకు అడ్డుపడుతుంది. సైతాన్ ఇదే కదా పెట్టాడు అవ్వకు. దేవుడు ఇలా చెప్పాడు నాకంటే సైతాన్ ఏమన్నాడు, ఇది నిజమా? డౌట్ పెట్టాడు. పడిపోయింది ఆవిడ డౌట్లో. ఆవిడ పడిపోయింది, అందరిని పడేసింది. సో ముందుకెళ్దాం ప్రియులరు. ఏంటండి ఈ డౌట్స్? ఇంత ప్రయత్నము చేస్తున్నాను నేను, నా సమస్య ఎందుకు పరిష్కారం కావటం లేదు? వాగ్దానాలు అయితే కొలలుగా నీకు సాయం చేస్తాను, ఆదుకుంటాను, నీకు ముందుగా నడుస్తాను, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే జవాబిస్తారు. ఇక్కడేమో ఎలాగుంటుంది, లైఫ్లో ఎలాగుంటుంది? నో పరిష్కారం. డౌట్ వస్తుందా? వస్తుంది. ఎన్నెన్ని నెలలు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నా పిల్లల దీవెన కోసం రావడం లేదు. ఎందుకు రావడం లేదో డౌట్ వస్తుందా? వస్తుంది. అప్పుడే సైతాన్ వస్తానంట. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాను వాగ్దానం చేశాడా? అయితే చెప్పు, అది నిజమా అంటాడు. అప్పుడు మనం ఏమంటాం? ఏమని చేసాడు కానీ ఇంతవరకు రాలేదండి. నేను చెప్తున్నాను మరి, నేను అదే కదా చెప్పేది. నేను కొన్నిసార్లు మనకి ఏది కావాలో దాని కొరకు ఎంతో కష్టపడతాం, చాలా కృషి చేస్తాం, రాదు. సందేహం. అందరి బాంధవ్యాలు బాగున్నాయి, నాది ఎందుకు ఎలా తయారైంది? సందేహం. ఎవరిని చూసినా అందరూ దేవుడు ప్రేమను పొందుతున్నారు, అద్భుతంగా ఉన్నారు, నాకేది రావలేదు. దేవుని ప్రేమ మీద సందేహం. డౌట్స్లో మనము ఇరుక్కిపోకనంత వరకు ఇట్స్ గుడ్. ఎందుకంటే ఇట్ స్టిమ్యులేట్స్ అవర్ మైండ్స్, స్టిమ్యులేట్స్ అవర్ ఫెయిత్, స్టిమ్యులేట్స్ అవర్ స్పిరిచువాలిటీ. డౌటింగ్ థామస్ అని అందరు థామస్ అని తిడతారు. తిట్టకూడదండి, మంచి డౌటే అందరికీ. మరి నాకు చూపించు. అందుకే తోమా నీ కొరకు వచ్చాను. మళ్ళీ అక్కడ కూడా ఇదే సన్నివేశం చూడు. అక్కడ ఇంకో మాట్లాడాడు, అసలు నువ్వు చాలా చాలా డౌటిస్టివ్ కదా, ఇది చూపిస్తే ఏమో చేతికి ఏమైనా పూసుకొని వచ్చేవేమో ఎవరికి తెలుసు. ఒకవేళ నువ్వు నిజంగా నిర్ధారణ చేసుకోవాలంటే తోమా ఏలు పెట్టి అన్నం ఉందో లేదు చూడు, అప్పుడు తెలిసిపోద్ది కదా నీకు. అప్పుడు తోమా సాక్షాత్తు పునరుద్ధరణ క్రీస్తుని చూశాడు. డౌట్స్ ఆల్ గాన్. గొప్ప అపోస్టల్ అయిపోయాడు, ఇండియాకు వచ్చాడు, మనకు సువార్త ఇచ్చాడు. ఎంత గొప్ప సత్యం అండి ఇది. ఇక్కడ మీరు నేను గమనించవలసింది ఏంటి అని అంటే, యేసు ప్రభు వారిలో ఉన్న సందేహాలన్నీ ఎప్పుడు తీసేశారండి? వారి మనసులు తెరిచినప్పుడు. రక్షణ జీవితంలో ఎన్నో డౌట్స్ వస్తాయి, రోజు వస్తాయి. యేసు ప్రభు మన జీవితకాలం అంతా మన మనసులు తెరుస్తూనే ఉండాలి. ఎంత తెరిస్తే అన్ని డౌట్లు పోతాయి. మరి ఏ విషయంలో డౌట్స్ ఎలా తెరిచారు? 45వ వచనం అని చూస్తే, అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా. లేఖనములో ఏమి రాసి ఉందమ్మా? యేసు ప్రభు పునరుద్ధరణే తిరిగి లెగాలి, అది రాసింది. మరి యేసు ప్రభు తిరిగి లేచారు, వారికి సాక్షాత్తు ప్రత్యక్షపరుచుకున్నారు. అప్పుడు వారు లేఖలను గ్రహించుటకు వారి మనసులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే పునరుద్ధానాన్ని గురించిన గొప్ప నిర్ధారణ వచ్చేసిందో, సాక్షాత్తు యేసు ప్రభువును అనుభవించారో, కళ్ళారా చూశారో, సందేహాలన్నీ ఎగిరిపోయాయి. గొప్ప నిశ్చయత వచ్చింది, గొప్ప విశ్వాసం వచ్చింది, దృఢత్వం వచ్చింది. దాన్ని బట్టి అద్భుతముగా వారి వ్యక్తిగత జీవితాల్లోనూ పరిచర్లోనూ ముందుకు వెళ్ళిపోయారు. పునరుద్ధానాన్ని గురించి గొప్ప సత్యము వారు తెలుసుకున్నారు. మరి పునరుద్ధానాన్ని గురించి సత్యం తెలుసుకుంటే అయిపోయిందా? మరి ఆ పునరుద్ధానం ఏంటో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి ఒక గొప్ప సత్యం చెప్తున్నాను వినండి. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆ రెండవదేమో పరలోకములో నిత్య జీవం. మొదటిదేమో ఈ భూలోకములోనే మనం తిరిగి బ్రతకడం, చనిపోయినను తిరిగి బ్రతకడం యేసు ప్రభు పునరుద్ధానము ద్వారా. ఇదండి. ఆ మేడగదులు ఎలాగున్నారు? చనిపోయిన స్థితిలో ఉన్నారు, నిర్జీవులైపోయారు, వణికిపోతున్నారు, కలవరం, ఆందోళన, చింత, వేదన, సందేహం
ఎప్పుడైతే పునరుద్ధరణైన క్రీస్తును చూచారో, పునరుద్ధరణైన క్రీస్తును చూచి విశ్వసించారో, దట్స్ ఇట్. కలవరము పోయింది, డౌటు పోయింది, అద్భుతముగా వారి మనసులు తెరవబడ్డాయండి. ఇది మన జీవితాల్లో ఎప్పుడు యేసు ప్రభు మన మనసులు తెరుస్తారు, ఎప్పుడు పునరుద్ధాన శక్తిని విడుదల చేస్తారు అన్న ప్రశ్న వేసుకుంటే ఒక వచనాన్ని ఇస్తున్నాను, రాసుకోండి. రోమా 8:11. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయు. దట్స్ ఇట్. ఆ పునరుద్ధాన శక్తిని మీలోనికి నాలోనికి విడుదల చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చావునకు లోనవుతున్న మీ శరీరాలు, నిర్జీవమైపోతున్న మీ శరీరాలు, కలవరముతో నిండిన మీ మనస్సులు, సందేహాలతో నిండిన మీ మనస్సులు, భారముతో దుఃఖముతో నిండిన మీ మనస్సులు, ప్రతి క్షణము చావునకు లోనవుతున్న మీ మనస్సులు తెరవబడాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ పునరుద్ధాన శక్తిని విడుదల చేసి మనసులను తెరచి అందులో ఉన్న ప్రతికూలాలు తొలగించి అనుకూలతలు ఇచ్చి మంచి జీవాన్ని, ఉజ్జీవాన్ని, పునర్జీవాన్ని ఇచ్చి ముందుకు నడిపించును. చివరిలో ఆ ప్రార్థన మనం చేద్దాం. మూడవది, యేసు ప్రభు వారి ఆశీర్వాదాలు తెరిచారు. లూకా 24:50 వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి, వినండి, చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. సంథింగ్ అమేజింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. ఏం చేతులో తెలుసా? అవి పునరుద్ధాన చేతులు, మహిమ గల ఆయన చేతులు, మహిమతో నిండిన ఆయన చేతులు. యేసు ప్రభు పునరుద్ధాన చేతుల్లోనే ఉన్నాయండి ఆశీర్వాదాలు. ఎవరు ఏ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నా, ఎదురు చూస్తున్నా, మీరు నేను ప్రతి ప్రార్థనలో ఎక్కువగా ప్రార్థన చేయవలసింది, యేసయ్యా నీ పునరుద్ధాన హస్తాలు, నీ మహిమ హస్తాలు చాచి నన్ను దీవించు. దట్స్ ఇట్. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన పునరుద్ధాన హస్తాలు, మహిమ హస్తాలు చాచి వారిని ఆశీర్వదించారో ఇంకా వారి ఆశీర్వాదాలకు కొదువ లేదండి. చూడండి, ఎఫెసీ పత్రిక 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాను. He gave gifts to people. That's what resurrection is all about. సిలువలో పాపప్రాయశ్చిత్తం, దాని యొక్క రిజల్ట్స్ పునరుద్ధానం. ఆ పునరుద్ధానము ద్వారా రక్షణ పొందిన మనకు అమోఘమైన, అద్భుతమైన, విస్తారమైన, అత్యున్నతమైన ఈవులు, ఆశీర్వాదాలు నేటికి ఆయన ఇస్తూనే ఉన్నారు. ప్రియులారా, వారు చేసిన ఒక పని మనం చేద్దాం. వారే గాని ఒక పని చేయకపోతే ఆ పునరుద్ధాన హస్తాల ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా, మహిమ ద్వారా, వెలుగు ద్వారా, కాంతి ద్వారా వారు పొందిన ఆశీర్వాదాల్లో కొనసాగుతాయా? ఒక పని చేయకపోతే ఏంటా పని? 52వ వచనం. వారు ఆయనకు నమస్కారము చేసి, యేసు ప్రభువుకే కానీ వారు నమస్కారము చేయకుండా, సమర్పించుకోకుండా వెళ్ళిపోతే యేసు ప్రభు విడుదల చేసిన ఆశీర్వాదాలు వారి జీవితాల్లోనికి వచ్చాయా, నిలిచాయా? నో. ఇది ప్రాబ్లం. యేసు ప్రభు పునరుద్ధాన హస్తమైన, ఆయన పునరుద్ధాన శక్తి అయినా, ఆయన పునరుద్ధాన ఆశీర్వాదాలైనా, వినండి ప్రియులారా, మనము ఆయనకు ఎంత నమస్కారము చేస్తామో, ఎంత సమర్పించుకుంటామో అప్పుడే నిలుస్తాయి, అప్పుడే అవి అధికమవుతాయి, అప్పుడే అవి ఆకాశాన్ని అంటుకుంటాయి. నిలబడని ప్రార్థన చేసుకుంది. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్యా పరిశుద్ధాత్మ, ఆనాడు నీ శిష్యులతో మీరు ఎందుకు కలవరపడుతున్నారన్నావయ్యా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ప్రశ్న తండ్రి. నీవు చేసిన పనుల ద్వారా వారి కలవరానంతా నీవు తొలగించావు, ఎంతో బలపరిచావు, మంచి శాంతి సమాధానాలు ఇచ్చావు. నీకు స్తోత్రాలు యేసయ్యా. 3 పనులు మా కొరకు నీవు చేయమని ప్రార్థన చేస్తూ, నీ శిలువ హస్తాలు తెరచి నీ శిలువ శక్తిని మా జీవితాల్లోనికి ఈ క్షణమే ప్రసరింపచేసి ప్రతి కలవరాన్ని నైనా నీవు పారద్రోలమని ప్రార్థన చేస్తున్నావు.
ప్రతి ఆందోళన, ప్రతి చింత, ప్రతి విచారము తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వసించు వారికే సిలువ శక్తి అన్నావయ్యా, మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. వి బిలీవ్. ఆనాడునైనా వారి మనస్సులు తెరిచావు ప్రభువా, సందేహాలు తొలగించావు. అనేక విషయాల్లో మేము కూడా సందేహపడుతున్నాము, అది కలవరానికి దారితీస్తున్నది, బాధ పెడుతున్నది. మా మనస్సులు తెరువునైనా నీ పునరుద్ధానం యొక్క శక్తిని నీ పరిశుద్ధాత్మ ద్వారా విడుదల చేసి ప్రతి సందేహాన్ని తొలగించి నీ పునరుద్ధానాన్ని గూర్చిన అద్భుతమైన నిశ్చయత, విశ్వాసము, నమ్మిక మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవా ఈ క్షణమే యేసయ్య పునరుద్ధాన శక్తిని మాలోనికి విడుదల చేసి చావునకు లోనవుతున్న మా శరీరాలను నీవు పునర్జీవింపచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నావు. విత్తబడిన వాక్యానంతలుగా ఫలింపచేయమని సంఘమును, ప్రార్థనలో పాల్గొన్న వీళ్ళందరినీ కూడా నీ దయగల చేతులకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.